నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఛత్తీస్గఢ్ స్టేట్లో ఒక డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషను ఇండిగో ఫ్లైట్ మేనేజ్మెంటు ఒక ప్యాసింజర్కి 60,000 నష్టపరిహారం చెల్లించాలని తీర్పు చెప్పడం జరిగింది. ఇట్లా నష్టపరిహారం చెల్లించాలని తీర్పు ఎందుకు ఇచ్చింది అంటే, సదరు ఇండిగో ఫ్లైట్ చెప్పకుండా ఫ్లైట్ టైమింగ్స్ అడ్వాన్స్ చేసినందుకు ఫ్లైట్ వెళ్ళిపోయింది. అందుకు ఆ ప్యాసింజర్ ఫ్లైట్ మిస్ అవ్వడం జరిగింది. ఇట్లా ఫ్లైట్ టైమింగ్స్ మార్చిన సంగతి ప్యాసింజర్కి ఇన్ఫామ్ చేయలేదు ఇండిగో ఫ్లైట్ యాజమాన్యం. అడ్వాన్స్ టైం చేసేసి ఫ్లైట్ వెళ్ళిపోయింది. లేట్ అయితే పర్వాలేదు, కానీ టైం అడ్వాన్స్ చేసి ఇట్లా తీసుకుపోయినందుకు ప్యాసింజర్ ఫ్లైట్ మిస్ అయ్యాడు. ఇది కేవలం ఫ్లైట్ మేనేజ్మెంట్దే తప్పు. తాను ఫ్లైట్ మిస్ అయినందుకు ఇది పూర్తిగా డెఫిషియన్సీ సర్వీసెస్ కిందకు వస్తుందని సదరు కస్టమర్ ఛత్తీస్గఢ్లోని కన్జ్యూమర్ కమిషన్లో కంప్లైంట్ ఫైల్ చేస్తే, ఇరుపక్షాల వాదనలు విన్న సదరు డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషను ముమ్మాటికి ఈ ఫ్లైట్ కంపెనీదే తప్పు, అందుకే నష్టపరిహారం 60,000 చెల్లించాలి ఆ ప్యాసింజర్కి అని తీర్పు చెప్పడం జరిగింది. డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్ ఛత్తీస్గఢ్లోని ఒక జిల్లా. కాబట్టి ఎవరైనా సరే ఫ్లైట్ కంపెనీలు ఎయిర్పోర్ట్లో లేట్గా చేస్తే పర్వాలేదు, సర్దుకుంటాం. కానీ చెప్పకుండా టైము ప్రీపోన్ చేసి అడ్వాన్స్ చేసి వెళ్ళిపోతే నష్టపరిహారం మరి ఇవ్వాల్సిందే కదా. ఆ క్లయింట్కి ఏ విధంగా చెప్తారు, ఆ ప్యాసింజర్కి ఏ విధంగా ఇన్ఫామ్ చేయాలి? అందుకని కంపెనీలు కూడా చూడాలి, ఇట్లా అడ్వాన్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇన్ఫామ్ చేసి, కన్ఫర్మ్ చేసి, ఫోన్ చేసి, మెసేజ్లు పట్టి ఇట్లా చేస్తే నష్టపరిహారాలు చెల్లించకుండా ఉండొచ్చు.